హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫైల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం DBMS యొక్క ఇంట్రడక్షన్, అలాగే డేటాబేస్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అనేది అనే దాని గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో మనం ఫైల్ సిస్టమ్ గురించి నార్మల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాట్ ఈజ్ ఫైల్ సిస్టమ్? సో ఫైల్ సిస్టమ్ అంటే మనకు నార్మల్గా మనకు గుర్తొచ్చేది అంటే, సో మనం ఏదైనా స్కూల్లో కానీ, నార్మల్గా ఏదైనా గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ మనం ఫైల్స్ అనేవి మెయింటైన్ చేయడం చూస్తాం. సో ఫైల్ అంటే ఏంటి, నార్మల్గా బ్యాక్ అంటే చాలా పూర్వకాలంలో ఎలా ఉండేదంటే, లైక్ ఒక పర్టికులర్ ఒక బుక్ని మెయింటైన్ చేసి ఆర్ రిజిస్టర్ని మెయింటైన్ చేసి, సో అందులో లైక్ ఒక పర్టికులర్ టాస్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో రాసేవారు. సో అలా ఒక మాన్యువల్గా ఒక పర్సన్తో అదంతా క్లియర్ కట్గా రాపించి, సో అలా ఒక బుక్ని మెయింటైన్ చేసేవాళ్ళు. ఓకే, ఒక ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేయడానికి. సో ఆ తర్వాత ఏమవుతుంది, నార్మల్గా అది కంప్లీట్గా అప్డేట్ అయ్యి ఆ ప్రొసీజర్ అంటే ఆ ప్రొసీజర్ అలాగే ఉంది. సో దాని నుంచి కొంచెం అప్డేట్ అయ్యి నార్మల్గా కంప్యూటర్స్ అనేవి వచ్చిన తర్వాత సో ఈ ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అయింది. సో ఈ ఫైల్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే, సో నార్మల్గా ఇది ఒక టెక్నిక్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ టెక్నిక్ ఆఫ్ అరేంజింగ్ ద ఫైల్స్. ఓకే, ఒక ఫైల్స్ని అరేంజ్ చేసే టెక్నిక్ అనమాట ఈ ఫైల్ సిస్టమ్ అనేది. ఏంటి ఇందులో ఏమి యూజ్ చేస్తారంటే, హార్డ్ డిస్క్ని, పెన్ డ్రైవ్ని, డివిడీని యూజ్ చేసి, ఓకే, ఇలాంటి ఒక స్టోరేజ్ మీడియంని యూజ్ చేసి మనం నార్మల్గా ఫైల్స్ని మనం స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఇదేం చేస్తుంది, నార్మల్గా ఈ ఫైల్ అనేది ఏం చేస్తుందంటే, లైక్ ఒక డేటాని అలౌ చేస్తుంది. లైక్ అంటే ఒక డేటాని యాక్సెస్ చేసుకుంటుంది, అలాగే రీట్రైవ్ చేయడానికి మనం ఈ ఫైల్స్ని యూజ్ చేసుకుంటాం. అలాగే ఇదేం చేస్తుందంటే, లైక్ ఈ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి మనకి. ఓకే, ఆ ఫైల్స్ ఏంటంటే లైక్ MP3 ఫైల్స్ అని, MP4 ఫైల్స్ అని, లైక్ అంటే వీడియో సంబంధించినవి, టెక్స్ట్ ఫైల్స్ అని, లైక్ నార్మల్గా తర్వాత డాక్ ఫైల్స్ అని. ఓకే, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. వీటన్నిటిని గ్రూప్గా చేసిన తర్వాత దాన్ని ఏమంటారంటే మనం డైరెక్టరీస్ అంటాం. ఓకే, డైరెక్టరీ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ సమ్ ఫైల్స్ అనమాట. ఓకే ఓకే ఈ ఫైల్ అనేది ఎలా ఉంటుందంటే, సో దీనికి యూజ్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం, రీడ్ రైట్ ఆపరేషన్స్ అనేవి మనం చేయొచ్చు. సో ఒక ఫైల్ని రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా ఫస్ట్ ఒక ఫైల్ని ఏం చేయాలి, ఓపెన్ చేసి దాన్ని రీడ్ రైట్ అనే ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. దీన్ని ఫైల్ హ్యాండ్లింగ్ అంటాం. సో ఇక్కడ ఈ ఫైల్స్ అనేవి చాలా ఈజీగా లైక్ ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. ఓకే, డైరెక్ట్గా మనం ఇన్స్టాల్ చేయొచ్చు కంప్యూటర్లో. ఎలా, లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ విండోస్ కానీ, లైనెక్స్ కానీ, వీటిని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఈ ఫైల్స్ని మన కంప్యూటర్లోకి స్టోర్ చేసుకోవచ్చు, సో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఫైల్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మాస్టర్ ఫైల్ డైరెక్టరీ అనేది ఉంటుంది. సో ఈ మాస్టర్ ఫైల్ డైరెక్టరీలో ఈ లైక్ యూజర్ ఫైల్ డైరెక్టరీస్ అనేవి సబ్ డైరెక్టరీస్గా మనం ఇక్కడ వీటిని చూడొచ్చు. ఈ యూజర్ ఫైల్ డైరెక్టరీలో మనం మళ్ళీ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 అనేవి చూడొచ్చు. సో ఈ ఫైల్స్ అన్నీ కలిపితే మన యూజర్ ఫైల్ డైరెక్టరీ అవుతుంది. ఈ కొన్ని కాంబినేషన్ ఆఫ్ యూజర్ ఫైల్ డైరెక్టరీలు కలిపితే మనం మాస్టర్ ఫైల్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది దీని యొక్క ఫైల్ స్ట్రక్చర్ అనమాట. సో నార్మల్గా మనం ఇప్పుడు ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. సో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పూర్వకాలంలో ఎలా ఉంది, ఆ తర్వాత కంప్యూటర్స్ వచ్చాక ఎలా అప్డేట్ అయింది తెలుసుకున్నాం కదా. సో మరి దానికి మరియు డేటాబేస్ మేనేజ్మెంట్కి గల వ్యత్యాసం అంటే డిఫరెన్స్ అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం చూసినట్టయితే, ఇక్కడ ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది చాలా చిన్నది. ఓకే, సో ఇక్కడ కంపేరింగ్ టు ద DBMS ఇది ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట. ఓకే, ఈ ఫైల్స్ అనేవి చాలా చీప్గా ఉంటాయి. సో ఇక్కడ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద సెట్ ఆఫ్ అరేంజ్మెంట్ కాబట్టి, దీనికి ఒక సాఫ్ట్వేర్, దానికి సంబంధించిన సొఫిస్టికేటెడ్ యూజర్స్ కావాలి కాబట్టి, సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఓకే, ఇక్కడ ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం కొన్ని ఫైల్స్ మాత్రమే మనం స్టోర్ చేసుకోవడానికి మరియు వాటిని రీట్రైవ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేసుకొని చాలా ఫైల్స్ని మనం లైక్ స్టోర్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. ఓకే, ఇక్కడ వీటిని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని వీటిని ఇన్స్టాల్ చేయొచ్చు అంటే, లైక్ కోబాల్ కానీ, C లాంగ్వేజ్ కానీ, పాస్కల్ కానీ. ఓకే, దీన్ని మనం యూజ్ చేసుకొని ఈ ఫైల్స్ని మనం లైక్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జరుగుతుందంటే, SQL స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అలాగే రన్ చేయొచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక సింపుల్ స్ట్రక్చర్, కానీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ మీన్స్ ఇక్కడ చాలా లేయర్స్ ఉంటాయి. ఓకే, ఒక డేటాని స్టోర్ చేయాలన్నా రీట్రైవ్ చేసుకోవాలన్నా పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది నో సెక్యూరిటీ
ఫైల్ సిస్టమ్ అనేది ఎవరైనా ఓపెన్ చేయొచ్చు, ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది కొంచెం కాంప్లెక్స్ అనమాట. లైక్ దీన్ని ఓపెన్ చేయాలంటే లైక్ కొన్ని సెక్యూరిటీ మెజర్మెంట్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏం చేస్తుంది, సింపుల్ ప్రిమిటివ్ బ్యాకప్ ఆర్ రికవరీ. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే లైక్ ఇది కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ దీనికి బ్యాకప్ అనేది దీనికి కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇది సింగిల్ యూజర్. ఇక్కడ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మల్టిపుల్ యూజర్స్కి ఎట్ ఏ టైం డేటాని షేర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ డూప్లికేషన్ ఆఫ్ డేటా కెనాట్ బి మినిమైజ్డ్. బట్ ఇక్కడ డూప్లికేషన్ ఆఫ్ డేటా కెన్ బి మినిమైజ్డ్. ఎందుకంటే ఇక్కడ డేటా రిడెండెన్సీ అనేది ఉంటుంది. ఆ రిడెండెన్సీ కంట్రోల్ వల్ల మనం డూప్లికేట్ డేటాని మనం తీసేయచ్చు అనమాట. సో ఇక్కడ డేటా కన్సిస్టెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ డేటా కన్సిస్టెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నార్మలైజేషన్ వల్ల. నార్మలైజేషన్ ఏం చేస్తుందంటే నార్మల్గా ఇక్కడ డేటా రిడెండెన్సీ కంట్రోల్ ఉంటుంది. అలాగే ఈ అన్నెసెసరీ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని దూరం చేసి, అలాగే మనకి ఇక్కడ పర్టికులర్గా డేటా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడానికి మనకి ఇక్కడ DBMS అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, ఇట్ స్టోర్స్ ద అన్స్ట్రక్చర్డ్ డేటా. ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం ఒక డేటాని అన్స్ట్రక్చర్గా అంటే ఎలాగైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడికి వచ్చేసరికి DBMSకి వచ్చేసరికి ఇక్కడ డేటాని ఎలా పడితే అలా లైక్ స్టోర్ చేసుకోవడానికి కుదరదు అనమాట. సో డేటాని ఒక లాజికల్ ప్రాసెస్లో ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్లో డేటాని మనం స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈరోజు ఎండ్ ఆఫ్ ద టాపిక్లో మనం రివైజ్డ్ టాపిక్లు ఎంతో చూద్దాం. అవి ఏంటంటే ఫైల్ సిస్టమ్. సో ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి, నార్మల్గా మనం ఏం చెప్పుకున్నాం, ప్రీవియస్ కాలంలో మనం ఏం చేసాం, లైక్ గవర్నమెంట్ ఆఫీసులలో కానీ, స్కూల్స్లలో కానీ, ఓకే, కొన్ని వ్యాపార సంస్థల్లో కానీ ఒక మాన్యువల్గా ఒక ఫైల్స్ని ఒక రిజిస్టర్ని మెయింటైన్ చేసి అందులో ఒక పర్సన్తో మనం ఏం చేస్తాం, నార్మల్గా ప్రతిదీ పెన్తో రాసి సో మనం ఒక పర్టికులర్ డేటాని మేనేజ్ చేసేవాళ్ళం లైక్ టేబుల్స్ లాగా. సో ఇక్కడ ఈ కంప్యూటర్స్ ఎప్పుడైతే వచ్చాయో, అప్డేట్ అయ్యాయో, అప్పుడు మనం ఏం చేసాం, ఈ ఫైల్ సిస్టమ్ని యూజ్ చేసుకొని ఈ స్టోరేజ్ మీడియంస్ లైక్ పెన్ డ్రైవ్లు కానీ, DVDలు కానీ వీటిని యూజ్ చేసుకొని మనం ఫైల్స్ని కంప్యూటర్లో స్టోర్ చేసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత నార్మల్గా దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనుకున్నాం, నార్మల్గా ఒక మాస్టర్ ఫైల్ డైరెక్టరీ ఉంటుంది. దాని తర్వాత కొన్ని యూజర్ ఫైల్ డైరెక్టరీస్ ఉంటాయి. ఆ యూజర్ ఫైల్ డైరెక్టరీస్లో మనం నార్మల్గా ఫైల్స్ అనేవి చూస్తుంటాం, ఫైల్ 1, ఫైల్ 2 అలా. సో ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఓకే, నార్మల్గా ఈ డిఫరెంట్ బిట్వీన్ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ అండ్ DBMS అంటే ఏం తెలుసుకున్నాం. నార్మల్గా ఈ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్కి DBMSకి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. సో ఈ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ అనేది క్లియర్గా మనం ఆ ప్రీవియస్ స్లైడ్లో చూసుకున్నాం కదా. సో ఇవి ఈ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ FSM అండ్ DBMS ఈరోజు టాపిక్స్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో 30+ IT కోర్సులు అనేవి ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.